కేసీఆర్ కు కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరో చెప్పాలని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కవిత తన కుటుంబం కొంప ముంచుతున్నారన్న జగ్గారెడ్డి, ఆ పార్టీ క్యాడర్ లీడర్స్ బీజేపీకి వెళ్లే ఛాన్స్ ఉందన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. అయితే కేసీఆర్ కూతురిగా కవిత పార్టీ పెడితే ఎంత వాల్యూ ఉంటుందో చూడాలని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కేసీఆర్ ప్రతిపాదిస్తున్నట్టు కేటీఆర్ను సవాల్ చేస్తున్నట్టుగానే ఇవాళ కవిత గారి లేఖాస్త్రం స్పష్టమవుతున్నది. ఇటీవల వరంగల్ సభ ద్వారా కేసీఆర్ గారు ఏదైతే కేటీఆర్ గారు పార్టీ పరంగా వారి నాయకత్వాన్ని ఏ రకంగా ప్రోత్సహిస్తూ ఉన్నారో స్పష్టమైపోయింది. అందుకనే ఇవాళ కవిత గారు కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాను అంటేనే అంటే కేటీఆర్ నాయకత్వాన్ని నేను అంగీకరించని చెప్పకనే చెబుతా ఉన్నాను. మరి కేసీఆర్ దేవుడు అయినప్పుడు ఆ దయ్యాలు ఎవరో కవిత గారు చెప్పాల్సిన అవసరం ఉంది. తీరా చూస్తే ఇవాళ అర్థమవుతుంది అంటే అన్న ఆధిపత్యాన్ని సవాల్ చేయడమే ఈ లేఖాస్త్రం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇద్దరి మధ్యలో కొనసాగినటువంటి లేఖ కవిత గారు కేసీఆర్ మధ్యలో. మరి ఇద్దరిలో ఎవరు లేఖను బహిర్గతం చేశారు? ఇవాళ కవిత ఆమె బయటకు వచ్చి టీఆర్ఎస్ మీద పోరాటం చేస్తుందా, లేదా ఒక కాంగ్రెస్ ఆమెను అస్త్రంగా మార్చుకుంటుందా? భవిష్యత్తు తెలుస్తుంది. కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన ఉనికి ఉంటుంది, కానీ కుటుంబం యొక్క ఉనికి ఉండదు అనేది నా అభిప్రాయం. ఈరోజు నేను ఈ చర్చ చేయడానికి కారణం కూడా ఏంటంటే, కేసీఆర్ యొక్క కుటుంబము ఎవరిది వాళ్ళే పొలిటికల్ పర్సనల్గా ఊహించుకొని తండ్రి మీద దండయాత్ర చేస్తూ బీజేపీ పార్టీని వాళ్ళు కొంప ముంచుకుంటూ బీజేపీని పెంచి పోషించే రాజకీయంగా పెంచే విధంగా ఈ యొక్క వీళ్ళ పరివర్తన ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి శత్రువైన బీజేపీ బలంగా లేదు, రాజకీయంగా బలంగా లేదు. తెలంగాణ రాజకీయాల్లో లేని బలాన్ని కవిత లేఖల లీకులతోటి ఈ జనాలకు ఏమొస్తుంది, బయట ఏమనుకుంటారు, వాళ్ళ ఓటర్స్ బీఆర్ఎస్ ఓటర్స్ కానీ బీజేపీ కార్యకర్తలు ఏమనుకుంటారు, సరే ఇక వీళ్ళ ఇళ్ళ పంచాయతీ నడుస్తున్నది, సరే కాంగ్రెస్ లాంటి ఆల్రెడీ ఆడ ఎక్కువ లీడర్షిప్ ఉంటుంది, ఆడ అవకాశాలు ఉన్నాయి, బీజేపీకి పోదామని వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ నాయకులు అనుకొని అటు దిక్కుపోయే ప్రమాదం ఉంటుంది. అట్లా బీజేపీకి ఎదుగుదల వచ్చే అవకాశం ఉంటుంది అనే ఆలోచనలు. మాకు వచ్చే మా నష్టం ఏంటంటే మాకు నష్టం కాదు, వీళ్ళు వాళ్ళ ఇంటి పంచాయతీని బీజేపీకి ఉపయోగపడే విధంగా ఉంటుంది, వీళ్ళు పంచాయతీ చేసుకుంటూ పోతుంటాయి అనేది అంతే కదా. వాళ్ళ కార్యకర్తలు నాయకులు డిస్టర్బ్ అవుతారు కదా, బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు డిస్టర్బ్ అయ్యి వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, వీళ్ళంతా ఏది పంచాయతీ అనేది మనకు అని వాళ్ళు మాకు కొంపలు మూస్తారని వాళ్ళు అనుకొని, వాళ్ళ కార్యకర్తలు లీడర్స్ అనుకొని బీజేపీకి పోదాము టైం చూసుకొని అనే ఒక పరిస్థితులు వస్తాయన్నమాట. మా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ కాబట్టి ఎవరు ఏ ఆలోచన ఉండగా చెప్పే అవకాశం ఉంది. కానీ దాన్ని బహిరంగ లేఖ ద్వారా కాకుండా పర్సనల్గా చెప్తే బాగుండదు. మా కేటీఆర్ చెప్పారు కాబట్టి కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాం. డెఫినెట్గా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు కేసీఆర్ గారి బాటలో మేము నడుస్తాం. 100% ఇక్కడే లేదు. రేపు కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఫాలో చేసే మేమందరం కార్యకర్తలు 99.9% కేసీఆర్ గారు ఆదేశాలు పాటించే వ్యక్తులు మాకుంటారు. సో కవిత లెటర్ గురించి నిన్ననే కేటీఆర్ గారు క్లియర్ చెప్పడం జరిగింది. సో ఆ కేటీఆర్ గారి వ్యాఖ్యలతో మేము అందరం ఎక్కివస్తాం. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ పెట్టుకోవచ్చు, కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది. కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే. పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ ఆలోచన